ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథం 84వ సంకీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఈ కీర్తనాకారుడైన దావీదు ఈ వచనం ద్వారా మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మన జీవితయాత్రలో కావాల్సిన బలం మన స్వంత శక్తితో రాదు, కానీ నిజమైన బలం మన యెహోవా దేవుని నుంచే వస్తుంది. ఎవరైతే తన మీద విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయిస్తారో దేవుడు వారికి ఆధ్యాత్మిక బలాన్ని అందజేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనిషి స్వతహాగా బలహీనుడు. దినదినం ఎదురయ్యే సమస్యలు, శ్రమలు ఎదురైనప్పుడు మనకు అధిగమించడానికి తగిన శక్తి చాలదు. అదే దేవుని బలమైతే, ఎవరైతే ఆయనను నమ్మిన వారు ఉంటారో వారికి ఎటువంటి పరీక్షలు వచ్చినప్పుడు కూడా ఆ దేవుడు ఆ బలాన్ని ఇస్తాడు. తర్వాత ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి నడిచినప్పుడు వాడు ధన్యుడు అని ఎంచబడతాడు. ఆయన ఆ యాత్రలో విజయం, శాంతి, సంతోషం కలుగు చేస్తాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రభుని ఆశ్రయించి ఆయన బలం మీద జీవించాలి. అప్పుడు మనము ధన్యులమవుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మా బలహీనతలో నీ బలం నింపండి ఆయన. ప్రతిరోజు నీ మీద ఆధారపడి విశ్వాసంతో బ్రతికే జీవితాన్ని మాకు దయచండి అయ్యా. మా దైనందిక యాత్రలో మీరు సహాయం చేసి మేము ధన్యులమగినట్టు మాకు మీ కృప అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. నా నెంబరు +965 94724454. దేవుడు మిమ్మల్ని బహుగా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.